సినీ నటుడు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా అభయ క్షేత్రంలో మానసిక వికలాంగులకు మంచు మనోజ్ అన్నదానం నిర్వహించారు. రేణిగుంటలోని అభయ క్షేత్రంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రి మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మానస వికలాంగులకు భోజనం ఏర్పాట్లు చేశారు. అభయ క్షేత్రంలో మానసిక వికలాంగులను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్న అభయ క్షేత్రం నిర్వహిస్తున్న తస్లీమాను మంచు మనోజ్ అభినందించారు. ఆయన సతీమణి మౌనిక తల్లి కాబోతోందని, ఈ సందర్భంగా తనకి తన బిడ్డకి అందరి ఆశీర్వాదాలు దీవెనలు కావాలని కోరారు. అభయ క్షేత్రానికి మంచు మనోజ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లలలాగా, సొంత తల్లిదండ్రులలాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు, ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని. అండ్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి. ఇలా చేసే దేవుళ్ళు ఎక్కడో ఉంటారు, మీ రూపాల్లో ఉంటారు. ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఇలా లోకంలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకంలో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్ప వాళ్ళ వల్ల అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతోమంది ఇది పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ వంత వరకు మీ వంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరగాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి మేడం కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను. 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ని, ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను.